అప్పిల్లని ఆదాయ వనరులే ఒక్కో దానికి 15 నుంచి 20 లక్షల లంచం బినామీలు హవాలా ఖాతాల్లోకి మళ్లింపు ముంబై సంస్థ నుంచి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ అవినీతి భాగవతం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఆదాయ పన్ను కమిషనర్ జీవన్ లాల్ అవినీతి భాగమైందో చూడండి. దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లంజీ కంపెనీ నుంచి 70 లక్షల లంచం తీసుకున్న అభియోగంపై అరెస్ట్ అయినటువంటి ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్ కేసులో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా ఉన్న ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 7-8కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని జీవన్ లాల్ లంచాలు వసూలు చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. లంచంగా తీసుకున్న స్థిరాస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను తన వద్ద భద్రపరచుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా ఆయన అక్రమ సంపాదన కోట్లలోట. కోట్లలో సంపాదించాడు. ఒక ఐటీ కమిషనర్ అయినాక ఎంత ఘోరాతి ఘోరంగా చంపించడో చూద్దాం. ఉన్నట్లు తెలుగా తదుపరి దర్యాప్తులో అంతకు 10 ఎక్కువ తేలే అవకాశం ఉన్నట్లు సిబిఐ వర్గాలు భావిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల స్థాయిని బట్టి కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల నుంచి కోట్ల లంచం తీసుకొని అప్పీళ్లను పరిష్కరించినట్లు సిబిఐ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ముంబైలో ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎల్ఎల్పికి సంబంధించినటువంటి అప్పీల్కు ఏకంగా 2.5 కోట్ల విలువైన ప్లాట్ లంచంగా తీసుకున్నట్లు తేలిందట. అబ్బాబ్బాబ్బా. ఈ ఫ్లాట్ను ఖమ్మం జిల్లాకు చెందిన దండెల వెంకటేశ్వర పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను జీవన్ లాల్ వద్ద ఉంచుకున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ముంబైకి చెందిన వెంచురా సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి 20 లక్షల లంచం డిమాండ్ చేసి 15 లక్షల మధ్యవర్తి వెంకటేశ్వర ద్వారా తీసుకున్నట్టు వెల్లడైంది. అహ్మదాబాద్కు చెందినటువంటి హేమంత్ కుమార్ రాజేంద్ర కుమార్ షా నుంచి 15 లక్షలు వసూలు చేసి హవాలా మార్గంలో తన వారి ఖాతాలో జమ చేయించినట్లు సిబిఐ గుర్తించింది. తాజాగా ముంబైకి చెందిన షాపూర్జీ పల్లంజీ గ్రూప్ నుంచి ఓ అప్పీలు విషయంలో 1,20,00,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో 15 లక్షలు ముంబైకి చెందిన సాజిదా మజహర్ హుస్సేన్ షాను మధ్యవర్తిగా ఉంచి తీసుకున్నారు. ఆ మొత్తం జీవన్ లాల్ ఆదేశాల మేరకు వరహాలు అనే వ్యక్తి ఖాతాలో జమ చేశారు. మరో 70 లక్షలు మధ్యవర్తి రామ్ గోపాల్ ద్వారా జీవన్ లాల్కు చేరాల్సి ఉంది. డబ్బులు చేతులు మారడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో పక్కా సమాచారంతో సిబిఐ ప్రత్యేక బృందం జీవన్ లాల్ను అరెస్ట్ చేసింది. లంచం డబ్బులు వసూలు చేయడంతో కీలకంగా వ్యవహరించిన మధ్యవర్తులు ఆస్తులు రిజిస్టర్ చేసుకున్న బినామీలు ఓ చార్టెడ్ అకౌంట్పై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుందంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత దారుణంగా వసూలు చేస్తుంది చూడండి. ఇంకా చాలా ఉంటాయి ఈ బినామీల ఆస్తులు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా అప్పీలన్నీ ఆదాయ వనరులే అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఆ జీవన్ లాల్కు. సో జీవన్ లాల్ అవినీతి భాగవతం అంతా ఇంత కాదు. సో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్